మంచి క్రైమ్ బాగా చేస్తాడు మా వారి. ముఖ్యంగా నెల్లూరు రూరల్ సబ్ డివిజన్ మరియు టౌన్ సబ్ డివిజన్లో జరుగుతున్న వివిధ ఆస్తికి సంబంధించిన నేరాల్లో మా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ మేడం ఆధ్వర్యంలో తరచూ ఈ జరుగుతున్న నేరాలను అరికట్టడానికి స్పెషల్ టీమ్ సిసిఎస్ మరియు నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ వేణు, ఎస్ఐ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ నేరస్తుల జాడ గురించి వీళ్ళు పెట్టిన ఎఫర్ట్స్ ద్వారా ముద్దాయి మనకి మడబత్తి సతీష్ కుమారు, ఇతను వెడలూరు మండలంలో వావెళ్ళ గ్రామానికి చెందినవాడు. గతంలో ఇతను పలు నేరాల్లో పాల్గొని నేరస్తుడిగా సస్పెక్ట్ షీటు అతని పైన నిఘా పెట్టడానికి మేము ఉంచడం జరిగింది. మాకు మా ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీంకి వచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఈరోజు అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అతని విచారణలో భాగంగా నెల్లూరు రూరల్ మండలంలో ఆమంచెర్లలో మే నెల 14వ తారీఖు జరిగిన ఒక నేరంలో సుమారు 12 సవర్ల బంగారం, అలానే 100 గ్రాముల వెండి అతను ఆ నేరంలో దొంగిలించడం జరిగింది. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఇందుకూరుపేట పల్లిపాడులో జరిగిన నేరంలో ఇతను పాల్గొనడం జరిగింది. ఆ నేరంలో కూడా పోయిన సొత్తు సుమారు 30 గ్రాముల బంగారాన్ని ఇతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాంతోపాటు మొన్న లాస్ట్ మంత్ ఆగస్టు 29వ తారీఖు కనుపూరు గ్రామంలో జరిగిన ఒక చోరీ కేసులో కూడా ఇతను నేరంలో పాల్గొని ఇతని దగ్గర నుంచి సుమారు 7.5 సవర్ల బంగారం, అలానే ఈ నెల 12వ తారీఖు ఆర్టీసీ బస్ స్టాండ్లో ఒక పాసింజర్ దగ్గర నుంచి బ్యాగ్ లిఫ్టింగ్ చేసి సుమారు 12.5 సవర్ల బంగారం దొంగిలించడం జరిగింది. ఈ 4 నేరాలకు సంబంధించి ఇతని దగ్గర నుంచి ఇన్స్పెక్టర్ వేణు వాళ్ళ టీము, సిసిఎస్ టీము సుమారు 35 సవర్ల బంగారం, అలానే 100 గ్రాముల వెండి, అలానే ఈ నేరంలో పాల్గొంటూ ఇతను చేసిన నేరంలో బైకు సుమారు 17 లక్షల రూపాయల విలువ గల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆస్తి నేరాలకు సంబంధించి మా జిల్లా ఎస్పీ మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ మంచి గుడ్ వర్క్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ ఆస్తి నేరస్తుడిని పట్టుకొని ముదివర్తి సతీష్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 35 సవర్ల బంగారం రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా మా ఎస్పీ గారు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఎవరైనా సరే ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో, అలానే ఇన్మేట్స్ ప్రెజెన్స్లో బంగారు వస్తువులు, విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోయేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే LHMS అని మనకి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. పోయే ప్రతి ఒక్కరూ మాకు ఇన్ఫామ్ చేస్తే కంట్రోల్ రూమ్ ద్వారా మేము ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంట్లో ఏర్పాటు చేసి నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంది. చాలా కేసుల్లో ఇతను కాకు ఇంకా వేరే నేరాల్లో కూడా ఎక్కువగా ఇన్మేట్స్ ఆబ్సెన్స్లో నేరాలు జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ పోలీస్ డిపార్ట్మెంట్లో సహకరించాలి. ఈ విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకుని వెళ్ళేటప్పుడు దయచేసి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్ ద్వారా LHMSని మేము ఏర్పాటు చేస్తాము. మీరు మీ వస్తువులు పోగొట్టుకోకుండా ఉండడానికి అది ఒక అవకాశంగా వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. అలానే ఎవరైనా విలువైన వస్తువులు ఇంట్లో పెట్టుకొని పోయేటప్పుడు కనీసం నైబర్స్ దగ్గర ఎవరో వాళ్ళ దగ్గర పెట్టుకొని వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇంకోటి డే అఫెన్స్లు కూడా జరుగుతున్నాయి.
జస్ట్ ఇక్కడ దాకా కదా బయటకే కదా పోయి ఇచ్చేది 1 అవర్లో అనుకున్నారు. అలాంటి నేరాలు కూడా తరచూ జరుగుతూ ఉన్నాయి. వాటికైనా సరే మేము LHMS పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ప్రతిరోజు మేము మా సిబ్బంది ఎస్ఐలకి అలానే బీట్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ నేరస్తులు ఎవరైతే తరచుగా నేరాలకు అలవాటు పడి శిక్షలు పడిన వాళ్ళకి సస్పెక్ట్ షీట్స్, వాళ్ళ యొక్క నేర చరిత్రను బట్టి సస్పెక్ట్ షీట్స్, కేడీ షీట్స్, అలానే బీసీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ నేరాల్లో చాలామంది ఈ క్రైమ్ సీన్ని డిస్టర్బ్ చేస్తూ వస్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల ఛాన్స్ ప్రింట్ జరగకుండా ఉంది. వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతున్నారు కాబట్టి మనం నేరస్తులు దొరకడం కష్టం అవుతుంది. ఒక్కసారి అఫెన్స్ జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకోవడానికి ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేయడానికి కష్టంగా మారుతుంది. కాబట్టి మేము ప్రధానంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే నిఘా పెడుతున్నాము నేరస్తుల మీద, పాత నేరస్తుల మీద నిఘా పెడుతున్నాము. అలానే కొత్త నేరాలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇన్మేట్స్లో ఆప్షన్స్లో LHMS పెట్టుకుంటే నేరాలను అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మా ఎస్ఐ లక్ష్మణ్ గారు, అలానే CCS సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారి టీము మంచి ఎఫర్ట్స్ చేశారు. దీంట్లో మా ఇన్స్పెక్టర్ వేణుగారితో పాటు లక్ష్మణ్ ఎస్ఐ గారితో పాటు SC ప్రసాద్, ఆదినారాయణ, అల్లాబక్షు, మునికృష్ణ, శ్రీనివాసు, CCS ASI వెంకయ్య గారు, అలానే వారీసు, హెడ్ కానిస్టేబుల్, అలానే గంగిశెట్టి భాస్కర్, మహబూబ్ బాషా, శివకుమారు, వీరందరికీ మా SP గారు అభినందనలు తెలియజేశారు. అలానే వాళ్ళకి రివార్డులు కూడా ప్రకటించారు. అలానే చోరీ సొత్తులో రికవర్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు.